వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. యోహాను 10:11 మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణానికి పరమార్థముగా 6 సంగతులు పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా పాప పరిహారము చేయటం కోసం ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. రెండవదిగా ప్రాయశ్చిత్తము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మూడవదిగా ప్రత్యామ్నాయము, ఒకరికి బదులుగా మన స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువులో తీసుకోవడం జరిగింది. మనం పొందవలసిన శిక్షను ఆయన పొందడం జరిగింది. నాలుగవదిగా విమోచన, పాపదాస్యంలో ఉన్నటువంటి పాపాత్మునికి క్రీస్తు రక్తము చేత విమోచించడం జరిగింది. ఐదవదిగా సమాధానము, దేవుని నుంచి వేరైపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో సమాధానకర్తగా మన కోసం బలియాగం కావటం జరిగింది. ఆరవదిగా విమోచన క్రయధనము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము చెరుకు వచ్చును. ఆ యేసుక్రీస్తు ప్రభువు అని కలిగి ఉందుము గాక. ఆమేన్.